ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. దేవుడేం కోరుకుంటున్నాడు? ఈరోజు అంశం, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? భక్తి యొక్క పరాకాష్ట. భక్తిలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవుడు అనుకున్న దాన్ని మనం జరిగించడం. దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం తెలుసుకోకుండానే మన భక్తిలో మనం కోరుకునేదే దేవుడు కోరుకుంటున్నాడనే భ్రమలో చాలాసార్లు కొనసాగుతూ ఉంటాం. దేవుడేం కోరుకుంటున్నాడో తెలియకపోతే మన కోరికే దేవుని కోరికగా బ్రతికేస్తాం. చివరిలో, అయ్యా నీ పేరిట నేను ఎంతో చేశాను, ప్రాణాన్ని తెగించి మరీ పని చేశాను, నీకోసం చాలా చేశాను. అప్పుడు అటువైపు నుండి వచ్చే సమాధానం చాలా విపరీతం. నీవెవరో నాకు తెలియదు, నీవెవరో నాకు తెలియదు అని అంటున్నారు ఆయన. అందుకే క్రైస్తవ సమాజానికి ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలియాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలియకుండా మన జీవనాన్ని మనం కొనసాగించుకుంటే గాలికి ప్రయాస మాత్రమే జరుగుతుంది. పౌలు భక్తుడు అన్నాడు, మేము గాలికై ప్రయాసపడేవారం కాదు, గురి చూడని వారి వలె పరిగెత్తువారము కాదు, నిరీక్షణ లేని ప్రజలము కాదు. మనకు నచ్చినది ఏదో ఒక దానిని, ఇది దేవుని పని కొరకే, దేవుని చిత్తం కొరకే అని పరిగెత్తడం కూడా అది మనకు ప్రమాదాన్ని తేవడమే కాదు, మన తోటి ఉన్న వారందరికీ ప్రమాదాన్ని తెస్తుంది. ఒకని వలన అనేకులకు ఉరి కలుగుతుంది. ఒక ఇంటి యజమానుడు దేవునికి నచ్చిందేమిటో తెలియకుండా దేవునికి విరుద్ధమైన ఆచార సాంప్రదాయాల్లో ఉన్నాడనుకోండి, కుటుంబం అంతా యజమానుని వెంబడించి అందరూ నష్టపోతారు. ఒకడు నీతిమంతుడై దేవునికి నచ్చింది చేశాడనుకోండి, ఆ ఒక్కడి ద్వారానే ఆ కుటుంబం అంతా రక్షింపబడే అవకాశం కూడా ఉంది. నీతిమంతుడైన నోవాహు ఏం జరిగింది? ఆ కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. నీతిమంతుడైన లోతు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. దేవుని ప్రజ, మనం అనుకునే నీతి ఎలాంటిదో తెలుసా? లోతు నీతిమంతుడు ఎలా అవుతాడు? అబ్రహామును విడిచి వెళ్ళాడు, నీతే కాదు అంటాం మనం. దేవుడు నిర్ణయించేది వేరు, మనం అనుకునేది వేరు. దేవుడు కోరుకునేది వేరు, మనం కోరుకునేది వేరు. అబ్రహాముతో ఉంటేనే నీతి అనే నియమం లేదు. ఎక్కడున్నా ఆయనకు నచ్చినట్లు ఉంటేనే నీతి. ప్రైజ్ ద లార్డ్. దేవుడేం కోరుకుంటున్నాడు? దుఃఖకరమైన విషయం ఏమిటంటే, ఆయన కోరుకునేది ఏది మనకు నచ్చదు. ఆయనకి ఇష్టమైంది ఏది మనకు ఇష్టమవ్వదు. మన శరీరం మనల్ని ఇబ్బంది పెడుతుంది, మన మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది, మన చుట్టూ పరిస్థితులు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఆయనకి ఏది ఇష్టమో దాన్ని చేయాలనే తపన మనకున్నా సరే, ఆ ఇష్టం ఏమిటో తెలుసుకొని అజ్ఞానం కూడా మనల్ని ఏలుతూ ఉంటుంది. కొందరికి దేవుని ఇష్టమే చేయాలనే తపన, కానీ ఆ ఇష్టం ఏమిటో తెలుసుకునే మనసు ఉండదు. ఆయన ఇష్టమే తెలుసుకునే మనసు మనకుంటే ఆయనే మనల్ని ఏలుతాడు. మన నాయకుడు ఆయనే అవుతాడు, మన పైన రాజు ఆయనే అవుతాడు. మన హృదయంలో రాజుగా మనం ఆయన్ని ప్రతిష్ఠించుకోగలుగుతాం. ఆయన ఇష్టానికి వేరుగా చేసే ప్రతి ప్రయత్నం ఆయన చిత్తాన్ని నెరవేర్చదు. బైబిల్లో మాట ఉంది, నరుని కోపము దేవుని నీతిని. ఎందుకు ఈ మాట రాయబడిందో తెలుసా?
కోపముతో కూడా దేవుని పనే చెయ్యాలి అనే రోషంతో చాలా వరకు మనం ప్రతిష్ఠించుకుంటాం కదా. నేను తలుచుకుంటే అంటాం, ఏదైనా చేయగలం. కానీ ఇక్కడ మర్చిపోతున్నాం, మనం తలుచుకొని చేయాల్సింది కాదు, ఆయన తలుచుకున్నది మనం చేయాలి. అప్పుడే హృదయానుసారులం అవుతాం. హృదయానుసారుడు అంటే అర్థం ఏమిటి? ఆయన అక్కడ తలుచుకున్న దానిని మనం ఇక్కడ జరిగించగలగడం. ఆయన ఏం తలుచుకుంటాడో మనకు తెలియడం లేదు, కానీ మనం తలుచుకున్నదే ఆయన తలుచుకుందనుకొని కొనసాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి భక్తి జీవితం కొనసాగుతుంది. ఒక్కసారి చూడండి, కీర్తన 132వ కీర్తనలో 13వ మాట చూడండి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. దేవుడు దానిని నివాస స్థలముగా కోరుకొని ఉన్నాడు అంట. ఆయన నిన్ను కూడా ఆయన నివాస స్థలంగా కోరుకున్నాడు. నీ దేహము దేవుని ఆలయం. ఎలాంటి ఆలయంలో ఆయన నివాసం చేస్తాడంటే ప్రతిష్ఠింపబడిన ఆలయంలో ఆయన నివాసం చేస్తాడు. ప్రతిష్ఠింపబడిన ఆలయములో ఆయనకు వేరుగా ఏది జరగదు, ఆయనకు నచ్చిందే జరుగుతుంది, ఆయన కోరుకుందే జరుగుతుంది. ఆయనకు వేరుగా ఏదైనా జరిగితే అక్కడ ఆయన దుఃఖపడతాడు. అందుకే కుమారుడు కొరడా పట్టుకొని అక్కడున్నటువంటి వ్యాపార బల్లలన్నీ పడద్రోసి ప్రార్థనా ఆలయాన్ని, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారు, వ్యాపారంగా మార్చేశారు. ఆయనకి ఇష్టం లేదు అది. ఈరోజుకి సంఘాల్లో చాలాసార్లు వేలంపాటలు వేస్తుంటారు. వేలంపాటలు, పిల్లల్ని వేలంపాట వేస్తుంటారు, అర్టిగల్లు తీసుకొచ్చి వేలంపాట వేస్తుంటారు, వస్తువులు తీసుకొచ్చి వేలంపాట వేస్తుంటారు. మరలా దానికి పేరేమిటంటే ఈ డబ్బంతా సేవకే కదా ఇస్తున్నామని. ఆ మార్గం నా దేవునికి ఇష్టం లేదు. అలాంటి విపరీత ధోరణి ఆది సంఘంలో ఎక్కడా లేదు. ఆది సంఘ నియమానికి పూర్తిగా విరుద్ధంగా కొనసాగుతున్నారు. చూడండి, నీ కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు అని రాయబడింది. కొందరు దీన్ని ఎలా మార్చేశారంటే అక్కడ ధర్మము అని రాయబడింది, నువ్వు ధర్మము చేస్తే కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అని రాయబడింది, కానీ కానుక ఇస్తే తెలియకూడదని రాయబడలేదు కదా అని దాన్ని మార్చేసి మేము మా చర్చిల్లో మేము ఎంత కానికిస్తాం అంత చదివించుకొని డంకా బజాయించుకుంటాం. దేవుని మనస్సు ఎప్పుడు తెలుసుకుంటారు? దేవుని ఆలోచన ఎప్పుడు తెలుసుకుంటారు? అందరికీ తెలిసేటట్లు కాదు, ఆయన మాత్రమే చూసేటట్లు చేయమని దేవుడు కోరుకోలేదా? నువ్వు ఎంత ఇస్తున్నావో ఏమిస్తున్నావో అది అందరికీ తెలియక్కరలేదు, ఆయనకు తెలిస్తే చాలు. నువ్వు ఎవరికి ఇస్తున్నావో ఆయనకు తెలుస్తుంది, దైవజనునికి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. అందరికీ తెలియజేసి ఏంటి ప్రయోజనం? ఏంటి లాభం? కొన్నిసార్లు ఇలాంటి ఆలోచన వస్తుంది, ఏమిటంటే పలాని వారు ఇంత ఇచ్చారు అని చెబితే మరొకరు వారు అంతిస్తే మేము వారి మీద ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాం అని ప్రోత్సహింపబడతారని చెప్తారంట. ఈ స్ట్రాటజీ బాలేదు సంఘంలో. ఎవరెంత ఇచ్చారో చెప్పి ఇంకొకరిని ప్రోత్సహించి వారు ఇంకెంతో ఇవ్వడానికి రాంగ్ ఐడియాలజీ. ఎవరి శక్తి లోపం లేకుండా, ఎవరి ప్రేరణ బట్టి వారు, ఎవరు ఇవ్వగలిగినంత వారు దేవుని పని జరగాలి అనే తపనతో, దేవుని రాజ్య నిర్మాణం జరగడమే నా జీవితం అనుకొని అది వారి ఇష్టముతో వారి కలిగిన దానికంటే కూడా కొన్నిసార్లు ఎక్కువగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకొకడు నీకంటే ఎక్కువ ఇచ్చాడు అని వారిని నిందించడానికి లేదు, వారిని దుఃఖపరచడానికి లేదు.
అందుకే చాలామంది రహస్యమందు చూచు దేవునికి మాత్రమే తెలియాలని ప్రార్థిస్తారు, ఇస్తారు, నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దేవుడేం కోరుకుంటున్నాడు? ప్రతిష్ఠితమైన మందిరం. ప్రతిష్ఠితం అంటే ఆయనకు నచ్చనిదేది ఇంకా ఆ మందిరంలోనికి రాకూడదు. ఒకసారి బలిపీఠం మీదకి అన్య అగ్ని వచ్చిందంట. అన్య అగ్ని అంతే. బలిపీఠం మీద నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చేసింది. దేవుని యొద్ద నుండి అగ్ని వారిని కాల్చేసింది. ఎంత విపరీతం! నీవు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఉండాలి అంటే మాత్రం అత్యంత ప్రాముఖ్యమైన విషయం దేవునికి నచ్చింది ఏమిటో అది మనకు నచ్చాలి. కీర్తన చూడండి ఒకసారి, 78వ కీర్తనలో 70వ మాట చూడండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. ఏమిటంట? దావీదును దేవుడు కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి పిలిపించి ఎక్కడ కూర్చుండబెట్టాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో నువ్వు దాన్నే కోరుకుంటే దేవుడు నిన్ను కోరుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు నీకు ఏ జీవితాన్ని నిర్ణయించాడో దాన్ని నువ్వు త్వరగా గుర్తుపట్టి, దేవా ఇది నా జీవితం, కాలక్రమేపీ నేను దీన్ని పోగొట్టుకొని ఉండవచ్చు, కానీ ఇది నా జీవితం, ఇది నా ధన్యం, నేను దీని యందు నేను నివాసం చేస్తాను, కలిగి ఉన్న దాంట్లో నేను సంతృప్తి కలిగి ఉంటాను. దేవుడు కోరుకున్న దానిని నువ్వు కోరుకునే మనసు నీకు రావాలి. అప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఇది భక్తి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దినుసు. మన స్వబుద్ధి పనిచేసినంత వరకు దేవుడు కోరుకునేది ఏది మనకు విలువైందిగా అనిపించదు. ఉదాహరణకి ఏసావు. దేవుని దృష్టికి ఏది విలువైనదో ఆ మహానుభావుడికి అది విలువైందిగా లేదు. ఏం చేశాడు? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇష్టంగా ఇచ్చాడు. యాకోబేం బలవంతంగా లాక్కోలేదు. ఒక డీల్ జరిగింది అక్కడ. ఇష్టంగానే ఇచ్చాడు. నేను చావబోతున్నాను, నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు అన్నాడు. అదే ప్లేస్లో యాకోబు ఉంటే నేను చచ్చినా పర్వాలేదు, నా జ్యేష్ఠత్వం నాకు కావాలి అంటాడు. అందుకే యాకోబు వ్యక్తిత్వాన్ని దేవుడు మొదటి నుంచి ప్రేమించాడు. గర్భంలో ఉంటుండగానే ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించిన ఆ దాఖలాలు మనకు కనబడుతుంటాయి రోమాపత్రిక 9వ అధ్యాయంలో. దేవుని ప్రజ, దేవుడేం కోరుకుంటున్నాడో తెలుసుకోకుండా ఈ జీవనాన్ని కొనసాగుతున్నాం. ఒక్క మాట చెప్తాను చూడండి. మిమ్మల్ని బట్టియే నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది. ఇప్పుడు దేవుని కోరిక ఏమిటి? దూషింపబడకుండా ఉండండి అని. లోకం ఎలాగో నన్ను ద్వేషిస్తుంది, కానీ దూషించడానికి భయపడుతుంది. దానికి కారణాలు కావాలి. ఆ కారణమే నీవు కావద్దు అని అంటాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీతి, న్యాయము, యథార్థత నీవు కలిగి ఉండడమే కోరుకుంటున్నాడు. దేవుడు నీలో నివాసం చెయ్యాలి అంటే ఆయన కోరుకునేది నువ్వు కోరుకోవడం నేర్చుకోవాలి. నీతి, న్యాయము, యథార్థత ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి ఒకసారి 68వ కీర్తనలో 16వ మాట చూద్దాం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు? ఏమిటంట? దేవుడు నివాసముగా కోరుకున్న కొండను ఓరచూపులు చూసేవారు ఉంటారు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు. అలాగే దేవుడు కొందరిని కోరుకుంటాడు. అలా కోరుకున్న వారిలో అభ్యంతరాలను చూసి, లోపాలను చూసి, బలహీనతలను చూసి వారిని ఓరచూపులు చూస్తుంటే దేవునికి వ్యతిరేకమా, అనుకూలమా? ఆనాడు సౌలు దేవునికి వ్యతిరేకమయ్యాడు. దేవుడు కోరుకునేవాన్ని
మనం తృణీకరిస్తే దేవుడు మనల్ని తృణీకరించే అవకాశం ఉంటుంది. దేవుడు కోరుకున్న వాడిని మనం గుర్తించాలి. అప్పుడు దేవుని కోరిక ఏంటో మనకు అర్థమవుతుంది, దేవుని ఆలోచన ఏమిటో అర్థమవుతుంది. అందుకే భక్తులను వెంబడించమని అన్నాడు కదా. మీకు ముందుగా ఉన్న నాయకుల్ని మీరు మాదిరిగా పెట్టుకొని వెంబడించండి. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే ఆయనకి ఏది ఇష్టమో దాన్ని జరిగించడానికి. మీకా గ్రంథం చూడండి, 6వ అధ్యాయము 8వ వచనంలో మాట ఉంటుంది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడంట చూడండి. ఏమిటంట? మనుషుడా, ఏది ఉత్తమమో ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయముగా నడుచుకొనుటయు. ఒక్క నిమిషం, మొదటిది ఏమిటి? న్యాయముగా నడుచుకొనుట. అవును, మనకు నచ్చిన న్యాయమా, ఆయన కోరుకున్న న్యాయమా? ఇదేమో విచిత్రం. మనుషులకి నచ్చకపోతే చాలు వీడు అన్యాయస్తుడు అనేస్తారు. ఏమండి, నీకు నచ్చింది జరగకపోతే అన్యాయమా? నీకు నచ్చింది చేయకపోతే అన్యాయమా? నీకు కావలసింది ఇవ్వకపోతే అన్యాయమా? భక్తుడు దేవుని దృష్టికి న్యాయమైనదేదో దాన్ని చేయడానికి పరిగెడతాడు. అప్పుడు లోకం భక్తుణ్ణి అన్యాయస్తుడిగా చూడవచ్చు. అందుకే ఏమన్నాడు? మేము అన్యాయస్తులము కాము, మేము న్యాయవంతులము, మోసగాండ్లుగా కనబడియు మేము సత్యవంతులము అన్నాడు. ఎందుకో తెలుసా? వీరేమి చేసినా దేవుని కోరిక, దేవుని చిత్తం నెరవేరడానికి పరిగెడుతుంటారు, దేవుని ఆలోచన నెరవేరడానికి పరిగెడుతుంటారు. కానీ మన ఆలోచనే దేవుని ఆలోచనగా ప్రతిపాదించుకున్నప్పుడే విపరీతాలు ఎన్నో జరుగుతాయి. చూడండి, దేవుని చిత్తం ఒకటి ఉంది. ఎదురాడు వాడికి సమాధానం చెప్పడం దేవుని చిత్తం, మూర్ఖుల నోరు మూయడం దేవుని అని ఉంది బైబిల్లో. ఎలా మూశారు నోరు? మనం ధ్యానం చేసుకున్నాం. సాత్వికముతో నోరు మూయాలి. వారి మనస్సాక్షి వారిని నిందారోపణ చేసేటట్లు నోరు మూయాలి. తీతు పత్రికలో ఉంటుంది చూడండి, తీతు పత్రిక 2:7 చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ మాట చూడండి. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని కోరిక, హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనే సమాధానం చెప్పు. ఇది దేవుని కోరిక. ఎదుటివాడు మనల్ని నిందిస్తున్నప్పుడు, లేదంటే ఎదుటివాడు మనల్ని హేళన చేస్తున్నప్పుడు వాడిలాగే మనం తిరిగి సమాధానం ఇస్తే వాడు ఒకనాటికి క్రీస్తుని అంగీకరించకపోవచ్చు. వానికి మనం ఇచ్చే సమాధానం మనల్ని నిందించడానికి కానీ, మన కోసం వాడు చెడు మాట ఏదైనా పలకడానికి కానీ సిగ్గుపడాలంట. 2 మార్గాలు ఉన్నాయి. మనకు నచ్చిన మార్గంలో సమాధానం ఇవ్వచ్చు, రెండవది పౌలు మార్గంలో సమాధానం ఇవ్వచ్చు. ఎవరిని వెంబడించమని బైబిల్ సెలవిస్తుంది? అలాగైతే పౌలు సువార్త చెప్పే సమయంలో చాలా స్పష్టంగా ఆయన సౌమ్యతను వెంబడించాడు. ఓ ఏథెన్సు వాసులారా, మీ భక్తి గొప్పదన్నాడు. మీకు తెలియనిదేదో అదే చెప్పడానికి వచ్చానన్నాడు. వారి విశ్వాసమందున్నటువంటి సృష్టికర్త ఆలోచనలు గుర్తెరిగాడు. మీరు విశ్వసిస్తున్న ఈ లక్షణాలు మీ కవీశ్వర్లు కూడా చెప్పారు కదా, ఈ లక్షణాలు నిజదేవునికి సంబంధించినవి. ఆయన పేరు తెలియక మీరున్నారు, ఆయన పేరు పలానా. వారు విశ్వసిస్తున్న లక్షణాలు దేవుని లక్షణాలని వారికి అర్థమయ్యేటట్లు చేయడానికి వారి కవీశ్వరుల ప్రస్తావన చేస్తాడు. ఒకవైపు వారిని గౌరవిస్తాడు,
మరోవైపు వారి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు, ప్రేమిస్తాడు. మూడవది వారికి అర్థమయ్యే వరకు చెప్తాడు, ఓపిక. నాలుగవది వారి ముందు అపార్థం కాకుండా ఉంటాడు, తన నడవడిక. ఐదవది ఆయన పేరు ప్రకటిస్తాడు, స్థిరత్వం, స్థాపితం. ఆరో కార్యం ఏం జరిగింది? వారిలో కొందరు రక్షించబడ్డారు. చూడండి, మనం చెప్పేది అందరూ నమ్మకపోవచ్చు, కొందరైనా గుర్తిస్తారు. అందరూ నమ్మాలని ఏది చెప్పొద్దు. ఏది ఆయనకి ఇష్టం అది మాత్రమే చెప్దాం. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. గొర్రెలు అంటే విధేయులు అని అర్థం, విశ్వాసులు అని అర్థం, నమ్మకస్తులు అని అర్థం, గర్వము లేనివారు అని అర్థం. ఈ జీవన పోరాటంలో మన శరీరము, మన మనస్సు ఎక్కువ ఉద్రేకపరుస్తుంది, ఆవేశపరుస్తుంది. కానీ దానివల్ల దేవుని చిత్తం జరగదు. దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఆ మార్గము మంచిది కాదు, ఆ మార్గము శ్రేష్టం కాదు. నేను వెళ్ళే మార్గం సరి అయినదే అనుకుంటే ప్రమాదం. ఆపదలో ఉన్నవానికి మంచి సమరయుడిగా సహాయపడు, పర్వాలేదు. కానీ ఆపదే వచ్చేటట్లు నీవు ప్రవర్తించొద్దు, దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. సహాయపడేది నీవే, ప్రమాదానికి కారణము నీవే అయితే నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు, నీ కుటుంబాన్ని రక్షించలేవు. అందుకే అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. పౌలు భక్తుని మార్గంలో రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు, కానీ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది, గొప్పగా వస్తుంది. మన మార్గంలో రిజల్ట్ త్వరగా రావచ్చు, కానీ ఎక్కువ కాలం నిలవదు, ఎందుకంటే ఇసుక మీద కట్టబడి ఉంటుంది. కొందరు అంటారు మీరు చేసేది కరెక్టే, రైటే, వారు నిలకడగా ఉండరు. దేవుని కార్యము లోన తీర్మానం పుట్టిస్తుంది. దేవుని ఆలోచన ఆయనలా మనల్ని మారేటట్లు చేస్తుంది. మనం ఆయనలా మారాలన్నా, ఆయన చిత్తం మనం జరిగించాలన్నా, ఆయన కోరిక ఏమిటో, ఆయన ఇష్టం ఏమిటో, ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడు అది మనం చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం కోరుకుంటున్నాడు? బలులు, నైవేద్యములు ఆయన కోరుకుంటున్నాడా? బలినైనను నేను కోరట లేదన్నాడు. మరి పాత నిబంధన కాలంలో బలుల నియమం ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. ఇచ్చిన ఆయనే నేను దాన్ని కోరట్లేదు అంటున్నాడంటే అక్కడ ఏదో పరమార్థం ఉంది, ఏదో సత్యం ఉంది. చూడండి, ఆయన కోరుకున్నదేమిటో మనం తెలుసుకోకుండా చేస్తే అక్షరాన్ని వెంబడించేస్తాం. అయితే అపోస్తలులు అక్షరమునకు పరిచారకులు కాదు, ఆత్మకే పరిచారకులు. మీరు ఒక బలమైన తీర్మానం తీసుకోండి, నేనేమి చేసినా ఆయనకు నచ్చిందే చేయడానికి, నా సొంత ఇష్టాన్ని కూడా పక్కన పెట్టడానికి వెనకాడను. నా స్వబుద్ధిని పక్కన పెట్టి ఆయన చిత్తమేదో దానికోసం నా శక్తి లోపం లేకుండా నేను ప్రయాసపడతాను. చూడండి, ఒకసారి అభ్యంతరము మన వల్లే కలిగిందనుకోండి, మనకు శ్రమ. అయితే అభ్యంతరాలు వస్తాయి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. క్రీస్తును ద్వేషించడం అనేది కొత్తగా జరిగే కార్యమైతే 2000 సంవత్సరాల నుండి అది జరుగుతుంది కదా. క్రీస్తు పట్ల ద్వేషాన్ని నిష్కారణంగా నూరిపోసేది సాతాను, అపవాది. ఎలా నూరిపోస్తాడో తెలుసా? రాంగ్ ఐడియాలజీ, పొరపాటు అభిప్రాయాల ద్వారా క్రీస్తుని ద్వేషించేటట్లు చేస్తుంది. సాతాను క్రీస్తుని ద్వేషించేటట్లు చేయడం వేరు, నీవు క్రీస్తుని ద్వేషించేటట్లు చేయడం వేరు. సాతాను క్రీస్తును ద్వేషించేటట్లు ఆది నుండే చేస్తున్నాడు, ఎందుకంటే వాడికి క్రీస్తు అంటేనే ద్వేషం. ఆది నుండి కుమారుడు అంటే వాడికి ఇష్టం లేదు. ఎవరికంటే తనను తను పైగా ఉంచుకోవాలనుకున్నాడు? కుమారుడైన మహోన్నతుని కంటే పైగా. సర్వశక్తిమంతుడు తండ్రి అయితే మహోన్నతుడేమో మొదటి నుంచి కుమారుడంటే జెలసీయే,
ఈర్ష్య, ద్వేషం. కుమారుని ఎవరిష్టపడ్డా వారిని వీడు ద్వేషిస్తాడు. కుమారుని వార్త ఎవరు వినకుండా చేస్తాడు. అయినా సరే ఆయన పిల్లలు ఆయన వార్తను మోసుకొని వెళ్తున్నారు. వీధి వీధికి, ఇంటింటికి వెళ్ళి ఆయన ప్రేమను ప్రకటిస్తున్నారు. అపవాది అయిన వాడు ఆయన వార్త వినకుండా చేస్తున్నాడు. దానికి వాడు ఎన్నో కారణాలు సృష్టిస్తున్నాడు. లేని చెడు చూపిస్తున్నాడు, లేని తప్పు చూపిస్తున్నాడు. దేశానికి మధ్యలో జరిగే గొడవలను మతానికి మధ్య గొడవగా మార్చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఒకనాటి దినాల్లో మన దేశానికి సువార్త మోసుకొని వచ్చింది ఎవరు? తోమా, యేసుప్రభు శిష్యుడు. ఆయన చాలా సౌమ్యంగా ప్రవర్తించేవాడు, చాలా ప్రేమగా ప్రవర్తించేవాడు, చాలా నెమ్మదస్తుడు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ అతడెప్పుడు గాయపరిచింది లేదు, ఎవరికి అభ్యంతరంగా ఉండింది లేదు. కానీ ఎందుకు చంపబడ్డాడు? దానికి 2 కారణాలు. ఒకటి, ఆది నుండి అపవాదికి ఉన్నటువంటి ద్వేషం. రెండవది, మనుషులలో వాడు కలగజేసిన అవగాహన లోపం. ఏం చేశారు తెలుసా? సామాన్యులు వచ్చి అతన్ని పొడిచి చంపారు. నేను ఆల్రెడీ గడిచిన సంవత్సరం కూడా ఈ మాట చెప్పాను. ఆనాటి పండితులు, ఆనాటి బ్రాహ్మణ శిఖామణులు, వారు తమ ఆలోచనలను తప్పుదారి పట్టించారు. ఎందుకంటే ఆనాడు బ్రాహ్మణులే మొదట మారారు. తోమా గారు మన దేశానికి వచ్చినప్పుడు మారిన వారెవరు? బ్రాహ్మణ కుటుంబాలే మొదట మారాయి. అందుకు వారు కోపంతో రగిలిపోయారు. శాస్త్రులు, పరిచయులు రగిలిపోయారే, యాజ్ ఇట్ ఈజ్. అలాగే కోపంతో రగిలి సామాన్యులను రెచ్చగొట్టారు. అప్పటి వరకు మత విద్వేషము లేని స్థాయిలో మత విద్వేషం కలిగింది. సామాన్యుడికి ఏం తెలుసు చెప్పండి? కష్టపడతాడు, సాటి వారితో కలిసి ఉండి బతికిపోతాడు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళే చెడగొట్టాలి, అవకాశం అక్కడే ఉంటుంది. అరే వీడు ద్రోహం చేస్తున్నాడు, మతం మార్పిడి చేస్తున్నాడు అనే రెచ్చగొట్టడం ఆనాడు ప్రారంభించిందే తలస్థానం అనుకునేవారు పండితులు. హింసను ప్రోత్సహించిందే వారు. మనుధర్మశాస్త్రానికి కారణమైందే వారు. మనిషికి విలువ లేకుండా చేసిందేవారు. ఇప్పుడున్నవారు కాదు, అప్పుడున్నవారు. అప్పుడున్నవారనంటే ఇప్పుడున్న వారికి కోపం వచ్చిందనుకోండి, అప్పుడున్న వారి సంతానమే ఇప్పుడున్నవారని ఇప్పుడున్న వారు అందరూ గుర్తించాలి. అప్పుడున్నవారు ఇంకా చావలేదు, వీళ్ళలో బతికే ఉన్నారని. అప్పుడున్నవారు ఇప్పటికీ బతుకున్నారు కాబట్టే చచ్చినోళ్ళు బతికొచ్చారు, కాబట్టి బతికినోళ్ళు చచ్చిపోతున్నారు. బ్రతుకున్న వారిని కులాల పేరిట, మతాల పేరిట చంపేదేమిటి? పండితుల ఆలోచన విధానం, రెచ్చగొట్టే ఆలోచన విధానం. చెబుతారు డైరెక్ట్గా, క్షమించకండి, వారు మన ధర్మాన్ని పాడు చేస్తున్నారు, వారిని హతమార్చండి అని ప్రోత్సహిస్తారు. అది ఆనాటి విధానం. ఒకడు సత్యదేవుని నమ్ముకుని అలాంటి ప్రోత్సాహం ఇచ్చినా సరే అది తప్పే. అది మనుషుల కపోల కల్పితమే. మరి పాత నిబంధన కాలంలో దేవుడే కొందరి విషయంలో ఈ దేశమును లేకుండా చేయుడి అని హతమార్చమని చెప్పాడు కదండి అని విరోధుల ప్రశ్నలు. ప్రతిదానికి న్యాయమైన సమాధానం ఉంది. ప్రతిదానికి న్యాయమైన సమాధానం ఉంది. ఆయన నిజ దేవుడే అయితే ఆయన చర్యలన్నీ న్యాయమే అయి ఉంటాయి. న్యాయము కాని చర్యలు ఏవైనా ఉంటే ఆయన దేవుడు కాదు. న్యాయమైన చర్యలు కావాలి. కులానికో దేవుడు, మతానికో దేవుడు, దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు ఉండడు. ఆయనకు తారతమ్య భేదాలు లేవు. ఆయన అందరికీ ప్రభువు, అందరికీ దేవుడై ఉంటాడు. ఆ ఒక్క దేవుని ముద్ర ప్రపంచమంతటా ఉండి తీరుతుంది. ఆయన స్వభావము మారదు. అన్ని చోట్ల ఆయన స్వభావం కనబడి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్ కదా.
గడిచిన కొన్ని రోజుల క్రితం కూడా చెప్పాను. గ్రామ్స్టైన్ గారిని చంపినటువంటి దారాసింగ్ అతడు సామాన్యుడు. అతని రెచ్చగొట్టింది మత గురువులు, పండితులు. ఎవరి విషయంలో ఏ పట్టింపు లేకుండా అందరినీ ప్రేమిస్తూ ఎలాంటి భేదాన్ని చూపకుండా బ్రతికాడు. తన కుటుంబంతో పాటు సుఖములో నుండి వచ్చాడు మన దేశానికి. ఏమండి, లగ్జరీ లైఫ్ విడిచిపెట్టుకొని వచ్చాడు సువార్త ప్రకటిద్దామని. ఎవరిని కించపరచలేదు, ఎవరిని దూషించలేదు, అయినా చంపబడ్డాడు. కారణం ఏమిటంటే సాతాను రేపినటువంటి అజ్ఞానం. సాతాను రేపితే చంపబడిన వారికి కారణం వాడవుతాడు. మనమే రేపితే చంపబడుతున్న కొట్టబడుతున్న వారందరికీ మనం కారణమవుతాం. అప్పుడు లెక్క మనం అప్పజెప్పాల్సి వస్తుంది అన్నదమ్ములారా. చూడండి, లూకాసు వార్త 17:1 చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి మాట. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. చూసారా, ఎవని వలన వస్తే వారికి శ్రమ. ఆ శ్రమ నుండి మిమ్మల్ని అందరినీ తప్పించడానికి ఆయనకు నచ్చిందేమిటో దాన్ని చెయ్యమని పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ప్రేరేపిస్తున్నాడు. మీ వీధుల్లో మీ ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న వస్తువులకి, చిన్న చిన్న వాటికి వివాదాలు పెట్టుకోకండి, అభ్యంతరాలు కలిగించకండి. మీరేం చెప్పినా సరే అర్థమయ్యేటట్లే చెప్పండి. ఎందుకంటే అవసరం మనది, సువార్త చెప్పే అవసరం మనది. మన మీద బాధ్యత మోపబడింది. మిమ్మల్ని బట్టి నన్ను దూషించేటట్లు ఉండకండి అని దేవుడు మన విషయంలో కోరుకున్నాడు. మన మీద బాధ్యత ఉంది. హేతు అడుగువానికి సాత్వికంతోనే సమాధానం చెప్పు, అర్థమయ్యే వరకు చెప్పు. వాడు ఎన్ని రకాలుగా నోరు పారేసుకున్నా నీవు మాత్రం ఆలోచనతోనే చెప్పు. చెబుతూనే ఉండు, చెబుతూనే ఉండు, చెబుతూనే ఉండు. వారికి నచ్చిన దానిని మనం దూషించినప్పుడు వారు మనం చెప్పే న్యాయాన్ని వినరు, న్యాయాన్ని కూడా అన్యాయం అనేస్తారు. పాము వంటి వివేకం అందుకే కావాలి, పావురం వంటి నిష్కపటం అందుకే కావాలి. దేవుని ప్రజ, కొరంథీ పత్రికలో మాట రాయబడింది చూడండి. మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ మాట చూడండి. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. చూసారా, మనకున్న స్వతంత్రం బలహీనులకు ఏం కాకూడదు, అభ్యంతరం కాకూడదు. కీర్తన 119వ కీర్తన 30వ మాటలో, అలాగే 173వ మాటలో కూడా భక్తుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? సత్యమును కోరుకుంటున్నాడు, ఉపదేశమును కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని కోరుకోవాలంటే మనం ఆయనకు నచ్చిందేదో దాన్ని కోరుకోవాలి. చూడండి, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. 173 కూడా చూడండి. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చేయి నాకు సహాయమగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. సత్య మార్గములు కోరుకున్నాడు, ఉపదేశం కోరుకున్నాడు. నచ్చిన మార్గము దేవుని మార్గం కాదు, ఆయన ఉపదేశించినది ఆయనకు నచ్చిన మార్గం. కీర్తన 25:12 చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. చూసారా, అసలు మనం ఏం కోరుకోవాలో కూడా ఎవరు బోధిస్తారు? అందుకే ఒకసారి మోకరించి, దేవా నా మార్గం సరి అయినదేనా, అపోస్తలులు చెప్పినదేనా, నీ ఆత్మ నడిపింపేనా, నీ మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నానా, లేదంటే నీకు నచ్చిందే చెయ్యాలనే తపనే నాలో ఉందా? చాలాసార్లు దేవుడు అంటే మనకు ప్రాణం, దేవుడు అంటే మనకు ఇష్టం, దేవుని కొరకు ఏదైనా చేసేస్తాం. ఆలోచించండి, దేవుని కొరకు మనం ఏదైనా చేయడం వేరు, మనం చేస్తున్న దాన్ని బట్టి అందరికీ ప్రమాదం రావడం వేరు. అవునా? నడిపించబడుతున్నవారు చేయడం వేరు, నడిపేవారు చేయడం వేరు.
ఏమండి, ఒక ప్రమాదం వచ్చింది, నడిపేవాడు దూకేసాడు అనుకోండి, మిగతా వాళ్ళందరి పరిస్థితి ప్రమాదం. ఆ ప్రమాదంలో కూడా నడిపేవాడు ఏం చేయాలి? తప్పించే ప్రయత్నమే చేయాలి, దూకకూడదు. ఎప్పుడో ఒకసారి నేను పేపర్లో చదివాను, బస్ డ్రైవర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది సడన్గా. అతడు మంచి వేగంలో ఉండగా జరిగింది అది. ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా కంట్రోల్ చేసుకొని, మీకు తెలుసా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు బాడీ అంత కంట్రోల్ తప్పుతుంది, ఎందుకంటే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, వెంటనే కాళ్ళు చేతులు పనిచేయవు. ముఖ్యంగా ఎడమ కాలు ఎడమ చెయ్యి చాలా విపరీతమైన నొప్పికి గురవుతుంది, మనసు పనిచేయదు, ఆ నొప్పి అంత విపరీతంగా ఉంటుంది, విలవిల్లాడిపోతాడు మనిషి, ఉన్న చోటే కూలబడిపోతుంటాడు. అలాంటి సెకండ్స్లో, క్షణాల్లో ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. అతను ఏం చేశాడంటే తెలుసా, ఆ బస్ని అలా సైడ్కి తీసుకొచ్చి పార్క్ చేసి అలా వాలిపోయి చనిపోయాడంట. బాధ్యత, ఉద్యోగం పట్ల బాధ్యత, ప్రజల పట్ల బాధ్యత, దేవుడిచ్చినటువంటి బాధ్యత పట్ల బాధ్యత, దేవుని పని పట్ల బాధ్యత. ఇది కావాలి, ఇది కోరుకుంటున్నాడు ఆయన. నీకు దేవుడిచ్చిన బాధ్యత అనేకుల రక్షణే అవ్వాలి, కానీ అనేకుల ప్రమాదం అవ్వడానికి వీల్లేదు. ఎలాగైనా సమాధానం ఇవ్వాలి, కాదు ఆయన కోరుకున్నట్లే సమాధానం ఇవ్వాలి. ఎలాగైనా బ్రతకాలి, కాదు ఆయన కోరుకున్నట్లే బ్రతకాలి. దేవుని ప్రజ, ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను, కాలం చాలా తక్కువగా ఉంది. మీకు నచ్చిందేదో జరగకపోయినంత మాత్రాన ఒకరిని ద్వేషించకండి. మీ మార్గం తప్పైతే వెంటనే దేవుని దగ్గర సరి చేసుకోండి, ఆయన కృప చూపించగలవాడు. ఎందుకంటే కృప ఉత్తమమైనది. ఆయనను రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఎంత ఉత్తముడో అర్థమవుతాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఉత్తమమైన మార్గాలను నీవు నేను మనం వెంబడించాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునేది మనకు ఎందుకు నచ్చదు? మనకు నచ్చిందేదో మనం చేయాలనుకుంటాం కాబట్టి నచ్చదు. మన న్యాయమే న్యాయం అనుకుంటాం కాబట్టి నచ్చదు. అయ్యా నీ పేరిట ఎంతో చేశానంటే నువ్వెవరో నాకు తెలియదని దేవుడు ఎందుకంటాడు? ఎందుకంటాడంటే మీ స్వతంత్రత అనేకులకు అభ్యంతర కారణమై అనేకులు రక్షణలోనికి రాకుండా పోయి. నువ్వు నన్ను ప్రేమించావు కానీ నా మార్గము ప్రేమించలేదు. నువ్వు నన్ను ప్రేమించావు కానీ నా ఉపదేశం ప్రేమించలేదు. నువ్వు నన్ను ప్రేమించావు కానీ నా నిర్ణయాలు ప్రేమించలేదు. నువ్వు నన్ను ప్రేమించావు. అయ్యగారంటే మాకు చాలా ఇష్టం అండి, కానీ ఆయన మాకు ఇదే నచ్చదండి. ఏం ప్రేమిస్తున్నావు? దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి, ఆయనకు నచ్చినట్లు మేము ఉండలేమండి. ఏం ప్రేమిస్తున్నాం? సమయం లేదు. ఈ ప్రాణం ఎప్పుడైనా మనల్ని విడిచిపోవచ్చు. ఇది ఉన్నంతలోపే ఆయన అనుకున్నట్లుగా మనం బ్రతకడం నేర్చుకుందాం. బైబిల్ ఏమంటుందో తెలుసా? కొరంథీ పత్రిక మొదటి పత్రిక 25వ వచనంలో, కొన్నిసార్లు దేవుని కార్యములు జ్ఞానమై ఉన్నా సరే మనకు వెరితనంగా అనిపిస్తాయి. రోమాపత్రిక 1:18లో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త విధమైన భక్తిహీనత అని అంటుంది లేఖనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే భక్తిహీనత అంట. దుర్నీతి అంటే అర్థం ఏమిటి చెప్పండి? దుర్నీతి అంటే అర్థం ఏమిటి? సత్యమును అడ్డగించేది దుర్నీతి అంట. ఏమిటి? సత్యమును అడ్డగించే దుర్నీతి. నీ ఆలోచనకు నీ నిర్ణయాలకు కరెక్టే అనిపిస్తుంది. ఆనాడు కూడా అంతే, రాజులను భ్రష్టులు పట్టించేశారు. చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు, తప్పుడు సలహా ఇచ్చేవాళ్ళు పక్కన ఉండడం వల్ల చాలామంది రాజులు దేవునికి విరోధంగా తప్పులు చేశారు. దుర్నీతి అంటే నువ్వనుకునే నీతి న్యాయ యథార్థత పరిశుద్ధత అది కాదు. అలా నీతి న్యాయ యథార్థత పరిశుద్ధులు కూడా సత్యానికి విరోధంగా వెళ్తే అది దుర్నీతియే. స్వబుద్ధి నెరవేరాలనుకున్నప్పుడు అది దుర్నీతియే.
దేవుని ఇష్టం కాకుండా మన ఇష్టం నెరవేరాలనుకుంటే అది దుర్నీతియే. దేవుని కార్యం అడ్డగించబడితే అది దుర్నీతియే. ఆత్మల రక్షణ అడ్డగించబడితే అది దుర్నీతియే. ఈరోజు దేవుడు నీలోంచి కోరుకుంటుంది ఆత్మల రక్షణకు నువ్వు మార్గం అవ్వాలని, ఎదుటివారు నిన్ను చూసి ఆలోచించాలని, నీవు సువార్త చెప్పడం నేర్చుకోవాలని, పౌలు గారి వలె ఎదుటివారి భక్తిని కూడా గణపరిచేవాడవు నువ్వు అవ్వాలని, ఎప్పుడు ఎదుటివారిలో తప్పు మాత్రమే కాకుండా వారిలో ఉన్న గొప్పతనాన్ని కూడా చూసే క్రైస్తవుడవు కావాలని, నిజాన్ని వాస్తవాన్ని సత్యం ఎక్కడున్నా సరే అది సత్యమే అని గుర్తుపట్టే పారదర్శకమైన కనులు నీకు కావాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజల పట్ల బాధ్యత కలిగిన వారు దేవునికి కావాలి. మంచి సమరయుని వలె సహాయపడేవారు కావాలి. పౌలు గారి వలె వ్యూహంగా నడుచుకునేవారు కావాలి. ప్రజలని ఉపద్రవం నుండి తప్పించే మొర్దెకాయిలు కావాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీళ్లు గార్చి విలపించే ఇర్మియాలు కావాలి. హేతువడుగు ప్రతి వానికి జవాబు చెప్పేవారు కావాలి. ఆ చెప్పిన సమాధానమును బట్టి దేవుణ్ణి దూషించకుండా ఉండడము కావాలి. సాతాను అమాయకుల్ని రెచ్చగొడుతూ ఉంటున్నప్పుడు దైవజనులుగా సిద్ధపడి వాడు రేపుతున్న దానికి మనమే ఔషధం అవ్వాలి. లోకం ద్వేషిస్తుంది. దురాత్మ వలన లోకం ద్వేషిస్తుంది. ధర్మ విరోధమైన ఆత్మక్రియ చేస్తుంది కాబట్టి లోకం ద్వేషిస్తుంది. సాతాను వలన క్రీస్తుని అనేకులు ద్వేషించవచ్చు. ఎందుకంటే వారికి నచ్చిన ఆచారం జరగదని, వారికి నచ్చిన సాంప్రదాయం జరగదని, వారికి నచ్చినటువంటి కార్యక్రమాలు జరగట్లేదని ద్వేషించారు ఆనాడు ఈనాడు కూడా. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యము దేవుడని, ఆయన మనసు నెరవేరడమేనని గుర్తించలేకపోయారు. ధర్మశాస్త్రమును కొట్టివేయరాలేదు. నేను కొట్టివేయ వచ్చి తినని తల ఉంచవద్దు, నేను నెరవేర్చుటకే వచ్చి తిని అన్నారు ఆయన. కొట్టివేయ వచ్చాడు అనుకున్నారు. అర్థం కాలేదు ఆయన ఆలోచన విధానం. ఈరోజు కూడా ఆయన ఆలోచన అర్థం కాకుండా బ్రతికేస్తున్నాను. దేవుని ప్రజ, ఎలీషా యుద్ధాన్ని ఆపాడు. తన మనసులో దేవుని కోరిక నెరవేరాడు. తన మనసులో దేవుని ఆలోచన నెరవేర్చాడు. యుద్ధాన్ని ఆపాడు. ఎలీషా కాలంలో యుద్ధాలు లేకుండా, ఎలీషా చనిపోయినాక మరలా యథావిధిగా యుద్ధాలు జరిగాయి. సమస్య ఉత్పన్నం చేయడం చాలా తేలిక, సమస్యల్ని చల్లార్చడం అది గొప్ప పోరాటం. మీ భక్తి జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబాలలో వివాదము లేకుండా ఉండండి. వివాదములు చల్లార్చుటకు మీ సంభాషణ ఉప్పు వేసినట్లే. ఏ వ్యక్తిని కానీ ఎవరిని కానీ దూషించడానికి లేకుండా నేను స్వభావం గురించి మాట్లాడుతున్నాను అన్నదమ్ములారా. స్వభావం ఇది ప్రమాదం. సౌలు మారాడు, పౌలయ్యాడు, మరలా కీర్తించబడ్డాడు. దావీదు మారాడు, కీర్తించబడ్డాడు. భక్తులు తమ ఆలోచన మార్చుకోవడం అవమానం కాదు, అది ఉత్తమం. ఆమేన్. దేవుని ప్రజల పట్ల బాధ్యత మోషేకుంది. అయ్యా, వారి కోసం అవసరమైతే నేను కూడా, నా పేరు కూడా జీవగ్రంథంలో వద్దు. పౌలుకుంది ఆ బాధ్యత. రోమా 9:2 ఏమన్నాడు? అవసరమైతే దేహ సంబంధమైన ఈ సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. వీరిని కాపాడడం కొరకు అవసరమైతే క్రీస్తు నుండి వేరవుతాను. క్రీస్తు నుండి వేరవ్వడం అంటే ఆయనకి ఇష్టం లేనిది చేసినప్పుడే ఆయనకు వేరవుతాం. వీరిని కాపాడుకోవాలి. వారికి దేవునికి నచ్చింది చెబుతుంటే అర్థం కావట్లేదు. సరే, వారికి నచ్చిన మార్గంలోనే నేను వెళ్ళి వారిని దేవుని మార్గంలోనికి నడిపిద్దాం అనుకున్నప్పుడు కొన్నిసార్లు భక్తుడు వివాదాస్పదంగా కనబడతాడు, అభ్యంతరంగా కనబడతాడు.
రూల్ బ్రేక్ చేసిన వాడిగా కనబడతాడు. ఆత్మల రక్షణ ఎవడు చూడడు, రూల్ బ్రేకింగ్ మాత్రమే కనబడుతుంది. ఆత్మలెన్ని రక్షించబడుతున్నాయో అర్థం చేసుకోరు. హోషేయా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు రూల్ బ్రేక్ చేస్తున్నావు. వ్యభిచారిణి చేసుకుంటావా, నువ్వు ప్రవక్తవా, ప్రవక్త చేసుకోకూడదు, యాజకుడు చేసుకోనకూడదు, నాయకుడు చేసుకోనకూడదు అని రాయబడింది. రూల్ బ్రేకింగే కనబడింది, కానీ అనేకుల కొరకు రూల్ మేకింగ్ జరుగుతుంది అక్కడ. ఆనాడు అర్థం చేసుకోలేదు ఆయన్ని. మోషే అన్య స్త్రీని చేసుకోనకూడదని చెప్పింది నీవే, మరలా నీవే చేసుకుంటున్నావా? ఎందుకు ఆ రూల్ బ్రేక్ చేశాడు? అనేకుల రక్షణార్థం దేవుడు చెప్పింది చేస్తున్నాడు. అనేకుల కొరకు ప్రమాదంలో పడ్డారండి భక్తులు, విరిగి నలిగారు, లెక్క అప్పజెప్పుకునే పరిస్థితుల వరకు వెళ్ళారు. వారు అన్నారు, మేము వేడుకగా ఉన్నాం, మేము నలిగిపోతున్నాం, మేము కొట్టబడుతున్నాం, హింసించబడుతున్నాం, కానీ దేవునికి అవమానం కలగకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుని ప్రజలకు అభ్యంతరం, దేవుని ప్రజలకు ప్రమాదం రాకుండా జాగ్రత్త పడుతున్నాం. దేవుని ప్రజ ఆలోచించుకోండి. స్వభావాన్ని అణిచివేసుకుంటారో దేవుని చిత్తాన్ని అణిచివేస్తారు. ఎన్నైనా లాజిక్లు మనం మాట్లాడొచ్చు, కానీ నియమం మాత్రం ఒకటే, ఆయనకు నచ్చిందేదో దాన్ని చేద్దాం. ఆత్మల రక్షణకు ఆటంకం కాకూడదు. ప్రజలు మనలో ఉన్నటువంటి ప్రేమను క్రీస్తుని చూసినట్లు చూస్తారు, మనలో ఉన్న మృదుత్వం క్రీస్తుని చూసినట్లు చూస్తారు, మనలో ఉన్న త్యాగం క్రీస్తును చూసినట్లు చూస్తారు. మనలో క్రీస్తునే చూడనిద్దాం, మనలో క్రీస్తునే చూడనిద్దాం. క్రీస్తు ఎలా సమాధానం ఇస్తాడో అలాగే ఇద్దాం. పౌలు ఎలా సమాధానం ఇస్తాడో అలాగే ఇద్దాం. వారు ఎలా బతుకుతారో సాటి వారితో అలాగే ఉందాం. ప్రయత్నిద్దాం. గడిచింది మర్చిపోండి, గతం గతం అంతే. మన స్వభావం మంచిది కాదు, మనమెవరో మంచివారం కాదు, మంచివారం అవుదాం, మంచివారం అవుతున్నాం అన్నారు పౌలు గారు. దినదినము మంచివారం అవ్వాలి. ఎంత మంచివాడిలోనైనా సరే ఒక చెడు ఉంటుంది. అది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, అధిక నీతి, అధిక పరిశుద్ధత కావచ్చు, భక్తిహీనత కావచ్చు. కాబట్టి ప్రతిదీ మార్చుకుంటూ ఎదగడమే భక్తి సాధన. దేవుడేం కోరుకుంటున్నాడు దాన్ని మీరు వెదికి కనుగొనండి. తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును. కాలం సమీపిస్తుంది, ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఈరోజు తర్వాత చిన్న చిన్న వాటికి డబ్బుల కోసమో, బంగారం కోసమో, వస్తువుల కోసమో, బట్టల కోసమో, ఏమండి ఆస్తి తగాదాలు, స్థలాల కోసమో, పెళ్ళిళ్ళకి వెళ్తే వాళ్ళు కూర సరిగ్గా వడ్డించలేదనో, ముక్కలేవో తక్కువ అయ్యానో, ఏంటి నీచమైన బుద్ధి? ఇంత దారుణమా? ఫంక్షన్లకు వెళ్తేనేమో నాకు బట్టలు పెట్టలేదని, గిన్నెలు గిఫ్ట్గా ఇవ్వలేదని, బాక్సులు పెట్టలేదని, ఆడపడుచు కట్నం పెట్టలేదని, గొడవలు అల్లర్లు, ఉంగరం పెట్టలేదని, చైన్ పెట్టలేదని. వద్దు, మానుకోండి. ఆయనకు నచ్చిందేదో దాని మీద దృష్టి పెట్టండి. ఆయన కోరుకున్నది ఇలాంటి బ్రతుకు కాదు. ఆచారాలు సాంప్రదాయాలు కావాలా, దేవుడు కావాలని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఆయన ఏమన్నారు తెలుసా? పితరులు కల్పించిన పారంపర్య ఆచారముల చొప్పున మీరు నడుచుకొనుచు దేవుని లేఖనములను మీరు నిరార్థకం చేస్తున్నారు. కాబట్టి మన స్వభావం చెప్పినట్లు నడుచుకొనక దేవుని వాక్యం చెప్పినట్లు నడుచుకుందాం. వాక్యం అంటే అక్షరం కాదు, అందులో ఉన్న దేవుని ఆత్మస్వరం. ఆయన గొర్రెలు ఆయన స్వరం విందురుగాక. దీనిని కూడా అపార్థం చేసుకునేవారు ఉండవచ్చు, ప్రేమను కూడా అపార్థం చేసుకునేవారు ఉండవచ్చు. పౌలు అన్నాడు, అందుకే నిజమాడినందుకు నేను మీకు శత్రువునైతినా. ఒకసారి పౌలు ఆలోచన అర్థం చేసుకోండి, అర్థమైపోతుంది. అప్పుడు మీరు అనుకున్న దానికంటే గొప్ప పని జరుగుతుంది. గొప్ప పని జరుగుతుంది. గొప్ప పని జరుగుతుంది.
దేవుని ప్రజ, దేవుడు కోరుకున్నట్టు అడుగులు వేద్దాం, దేవుడు కోరుకున్నట్లు నిర్ణయాలు తీసుకుందాం, దేవుడు కోరుకున్నట్టు పని చేద్దాం. విచిత్రం ఏమిటంటే దేవుడు కోరుకున్నట్టు బ్రతికితే క్రైస్తవులకే క్రైస్తవుడు నచ్చడు, దేవుని పిల్లలకు దేవుని కుమారుడే నచ్చడు. భక్తుడు ఎవని చేతను వివేచింపబడ్డాడు. దేవునికి నచ్చినట్లు చేద్దామంటే భక్తుడే ప్రజలకు నచ్చడు. మరలా చెప్తున్నాను, బలవంతంతో ఏం సాధించలేం, వివాదం తప్ప. బాధ్యతతో సమస్తాన్ని సాధించగలుగుతాం, అది దేవుని చిత్తమే. కాబట్టి మోషే లాంటి, పౌలు లాంటి బాధ్యత మనలో మనం నింపుకుందాం. దేవుని ప్రేమను, దేవుని ఆప్యాయతను నింపుకుందాం. రాబోతున్న విపత్తులను దేవుని ఆలోచనలతో ఎదుర్కొందాం. మీకు ఒకటి చెప్తాను, ఆయనకు నచ్చింది మనం ఎప్పుడు చేస్తామో తెలుసా? మనకు నచ్చిందాన్ని మనం పక్కన పెట్టగలిగినప్పుడే. మనం ఆయనకు నచ్చింది ఎప్పుడు చేస్తామో తెలుసా? ఆయనలాగే మనం ఆలోచించినప్పుడే. అందుకే దేవుని ఆలోచన విధానం మనల్ని ఆయనలా మారుస్తుంది. నీతి, న్యాయము, యథార్థత, మంచితనం ఆయనకు నచ్చింది చేయడం కొరకు కావాలి, మనకు నచ్చింది చేయడం కొరకు కాదు. ఆయనకు నచ్చింది చేసే నీతి, న్యాయం, యథార్థత కావాలి. ఎందుకంటే నీతిమంతుడిగా తీర్చేవాడు ఆయన, మన క్రియలు కాదు. మన క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు. ఆయనకు నచ్చేవి మనల్ని నీతిమంతులుగా మారుస్తాయి. కాబట్టి ఏది న్యాయమో, ఏది ఉత్తమమో తెలుసుకొని నడుచుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి దేవుని పాదాలు పట్టుకుందాం. ఈరోజు తర్వాత ఇంకా జాగ్రత్త పడదాం. బంధువుల ఎడల, తోటివారి ఎడల దేవునికి నచ్చింది చేసి, దేవుని ఇష్టమే చేసి, అభ్యంతరం ఏమీ లేకుండా నువ్వు బ్రతికి అపార్థమైతే అది నీకు ఫలం అవుతుంది. తప్పు చేసి నిందించబడితే నీకేం ఫలం? తప్పు లేకుండానైనా నిందింపబడితే అది నీకు ఫలం అవుతుంది. వాక్యం సెలవిస్తున్న మాట అది. రండి అందరం కలిసి దేవుని కాలు పట్టుకుందాం, దేవుని వేడుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేద్దాం, దేవుని కాళ్ళు పట్టుకుందాం.